దళితుల పట్ల అవమానకరంగా చులకనగా కులం పేరుతో దూషిస్తూ మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ మాల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు మాల మహానాడు కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఆర్ఏ రాము, జైభీం ప్రజావేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చోళ్ల రాజు, దళిత గిరిజన ప్రజావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లు జయరాజ్ మాట్లాడారు. ఆదిరెడ్డి అప్పారావుపై వెంటనే ఆర్టికల్ 14, 15, 17 ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ 1989 రాజ్యాంగ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జేఏసీ తరఫున డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై ఆయన వెంటనే స్పందించి రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పాదాలు పట్టుకుని దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాలమహానాడు రూరల్ అధ్యక్షులు గుమ్మడి శివ, మాలమహానాడు జిల్లా నాయకులు మడికి ప్రసన్న కుమార్, మాలమహానాడు యువ నాయకులు బుర్రా పండు, ఏనుగుపల్లి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో మీకు అగ్రకులం నుంచి మీకు కమ్మ సమాజ వర్గం నుంచి ఎంత ఎదురుకు వచ్చిందో మీ పార్టీలోనే మిమ్మల్ని తొక్కేలని చూస్తే ఆ రోజు మా మాల సోదరులు, మా మాది సోదరులు అందరూ ఉండి, దళితులందరూ ఉండి మీకు ఎలమ కులమకి మీకు అండగా ఉండి మీకు అధికార పీఠం ఎక్కిస్తే మీకు కళ్ళు నెత్తిగా ఎక్కిపోయి ఈరోజు మా మాలల్ని మాదిగల్ని కించపరచలేదా నువ్వు అంటావా? ఆదిరెడ్డి అప్పారావు ఇదే చెప్తున్నావు, మీకు ఖబర్దార్ ఆదిరెడ్డి అప్పారావు, నువ్వు 2 రోజుల్లో మా గోకవరం బస్ స్టాండ్ మా దేవుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాదాలకు వచ్చి క్షమాపణ చెప్పి మా దళిత జాతి అందరికీ కూడా పబ్లిక్లో తప్పు అయిపోయిందని క్షమాపణ చెప్పకపోతే ఇదే సందిస్తున్నాను నేను. నా పేరు ఆర్ఏ రాము, మాల మహానాడు. అలాగే మాల జేఏసీ నాయకులందరూ ఉన్నారు, సోలరాజు గారు, జయరాజు గారు, ప్రసన్న కుమార్ గారు, శివ గారు. మేము మొత్తం ఇది రాష్ట్రం లెవెల్లో ఉద్యమించి 2 రోజుల్లో కానీ క్షమాపణ చెప్పని పక్షంలో చెలో ఆదిరెడ్డి అప్పారావు ఇళ్ల ముట్టడికి పిలుపునిస్తాం. ఇది ఎంతవరకు సమాజం అన్నది మీ అబ్బాయి గారు ఆదిరెడ్డి వాసి గారు కూడా చెప్తున్నాను. మీ నాన్నగారు చేసిన వ్యాఖ్యల్ని మీరు సమర్థించి మా వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అధికారం ఉందని. అధికారం శాశ్వతం కాదు. మా మాల జాతి తలుచుకుంటే ఏదైనా చేయగలదు. చెలో ఆదిరెడ్డి అప్పారావు ఇంటికి ముట్టడికి చెలో ముట్టడి కార్యక్రమం పిలిపిస్తుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆదిరెడ్డి అప్పారావు గారు చేసింది 100% కూడా తప్పు ఇవాళ. ఎందుకంటే వైరల్ అయిన వీడియోలు ఉన్నాయి. ఒకసారంటే ఏదో పొరపాటు జరిగింది. 2వ వీడియోలో కూడా ఎలమల పేరు చెప్పి మాలమాదిగల పేరు చెప్పి కించపరచడం చాలా దారుణం. ఏదైతే మాదిగ సామాజిక వర్గం నుంచి ప్రెస్ మీట్ పెడుతున్నారో నాయకులు, మీరు పార్టీని భుజాల మీద వేసుకుని మోసుకోండి, తప్పులేదు. అలాగే మీ నాయకుడిని ఏదైనా ఉందో జాతికి క్షమాపణ చెప్పే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నించండి, కానీ అతన్ని భుజాలు వేసుకుని జాతికి ద్రోహం చేయడం చాలా దారుణమని తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే ఆదిరెడ్డి అప్పారావు గారు ఉన్నారో ఖచ్చితంగా మా గోకవరం బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాలి. అలాగే ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని తప్పుదో పట్టించడానికి మీ పార్టీలో ఉన్న మా మాల సంఘ నాయకులు, మా మాల సంఘ మాదిగులు మీకు జాకిలీస్ లేపడం, మీకు సపోర్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా తెలుసుకోండి అయ్యా, పార్టీలో ఉన్న దళిత నాయకులారా, ఇప్పటికైనా తెలుసుకోండి. మాలమాదిగుల పట్ల ఆయనకున్న ప్రేమ, మాలమాదిగుల పట్ల ఆయన గౌరవం బట్టబయలైంది. ఇప్పటికైనా తెలుసుకొని మీరు మాట్లాడుకోండి. మేము ఈ ప్రెస్ మీట్ పెడతామో తెలిసిన మరుక్షణమే ఇప్పటికి మాకు 10 మంది ఫోన్ చేసి చెప్పారు. మేము ఇక్కడ కూర్చున్నాం, ప్రతి ఒక్కరికి ఫోన్లు వచ్చినాయి. అదే పార్టీకి సంబంధించిన ఎస్సీ నాయకులు, కార్పొరేటర్గా చేసిన వ్యక్తులు, కార్పొరేటర్గా పోటీ చేయాలనుకున్న వ్యక్తులు, ఇప్పుడు ఆయన కూడా కారుల్లో తిరిగే వ్యక్తులు కూడా మాకు ఫోన్లు చేసి మీరు గట్టిగా అడగండి, గట్టిగా నిలదీయండి, ఈ విషయం చాలా క్షమించరానిది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ పార్టీలో ఉండి మేము రాలేకపోతున్నాం, మీరు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించండి, మాకు కూడా ఆయనతో తిరగడానికి సిగ్గేస్తుందని చెప్పి ఉన్నారండి. దయచేసి అర్థం చేసుకోండి అప్పారావు గారు, మీరు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఈ విషయాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాము. అలాగే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి ఆయన రిమాండ్కి విధించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.